టు ఎవ్రీవన్ వెల్కమ్ టు LTX క్లాసెస్. మనం లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ని చాలా నీట్గా డీటెయిల్గా డిస్కషన్ చేసుకుంటున్నాం, అవునా? రైట్. సో ఫార్ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనం ది లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం చాలా డీటెయిల్డ్గా. అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ తర్వాత ది అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ది ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి సెంటర్కి స్టేట్కి, అండ్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అన్నీ కూడా డీటెయిల్గా చూసుకున్నాం. అయితే వన్ థింగ్, లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఫినాన్షియల్ రిలేషన్స్. ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి ఎట్లా ఉన్నాయో అనేది కూడా మనం చూడాలి. అయితే లెజిస్లేటివ్ రిలేషన్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కానీ వీ హ్యావ్ కవర్డ్ అండర్ ది పార్ట్ 11 అని చూస్తాం, అవునా? పార్ట్ 11లో లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉంటే ఫినాన్షియల్ రిలేషన్స్ మాత్రం పార్ట్ 12లో ఉండడం జరిగింది. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ ఉంది అని గుర్తుంచుకోండి. పార్ట్ 11 అండ్ ఇక్కడ పార్ట్ 12 అంటే కన్ఫ్యూషన్లో పార్ట్ 11 లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ ఫినాన్షియల్ రిలేషన్స్ అన్నీ కూడా పార్ట్ 11లో ఉన్నాయి అన్న క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ అట్లా కాదు, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి మనకి పార్ట్ 12లో ఉండడం జరిగింది. అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్కి వచ్చేసరికి మనం ఆర్టికల్ 245 నుంచి 255 మనం చూడడం జరిగింది, అవునా? రైట్. అట్లానే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్కి వచ్చేసరికి కూడా మనం వాటి కంటిన్యూషన్ అనేది చూసాం. ఏమని 256 నుంచి 263 వరకు చూస్తాము, రైట్. అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి కంటిన్యూస్గా ఉండవు, కాస్త బ్రేక్ రావడం జరిగింది. లైక్ 264, 5, 266, 267 అనేవి వేరే ఆర్టికల్స్కి సంబంధించింది. ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి మనకి ఆర్టికల్ 268 నుంచి 293 వరకు ఫినాన్షియల్ రిలేషన్స్ చూస్తాం సెంటర్ స్టేట్కి, రైట్. ఎస్. అయితే 293 తర్వాత కూడా కొన్ని ఆర్టికల్స్ అనేవి ఫినాన్స్కి సంబంధించిందే, అవి కూడా మనం తర్వాత చూస్తాం. బట్ ఇక్కడ వరకు ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి సెంటర్కి స్టేట్కి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూస్తామన్నమాట. డన్, రైట్. అయితే లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ తర్వాత ఇప్పుడు ఈ క్లాస్లో మనం చాలా డీటెయిల్డ్గా ఆర్టికల్ 268 నుంచి 293 వరకు మధ్యలో ఉన్న ఫినాన్షియల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, పార్ట్ 12లో ఎక్కడ ఉన్నాయి అనేది టోటల్గా చూద్దాం, రైట్. బట్ అంతకుముందు ఒక్కసారి విన్నమ్మ చిన్న అనౌన్స్మెంట్, దట్ ఈజ్ ఫీజు అనేది హైక్ అవుతుందన్నమాట. లక్ష్మీకాంత్ కోర్స్ కనుక మీకు నచ్చినట్లయితే క్లియర్. సో మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఇమీడియట్లీ. దట్ అక్టోబర్ 31 వరకు మాత్రమే మీకు ఫీజు అనేది 3000 రూపీస్, ఓకేనా? అక్టోబర్ 31 వరకు మాత్రమే ఫీజు 3000. ఎస్, అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంక్వైరీస్ అనేవి వస్తున్నాయి. సో వాళ్ళ గురించి ఫీ హైక్ అలర్ట్ అనేది చెప్తున్నాం. సో తర్వాత ధీమాగా తీసుకుందామంటే యూనిట్ టు పే నవంబర్ 1 నుంచి అయితే మాత్రం నవంబర్ 1 నుంచి ఫీజు అనేది 5000కి వెళ్తుందన్నమాట, రైట్. ఎస్. సో ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో డిలే చేయకుండా ఇమీడియట్గా కోర్స్ అనేది మీరు తీసుకోగలరు, రైట్. ఎస్. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడమ్మా, ఫినాన్షియల్ రిలేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఎస్ ఫినాన్స్ మ్యాటర్స్కి వచ్చేసరికి మనం ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి చూస్తాం, రైట్. అయితే ఈ కొన్ని ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అనేవి యూపీఎస్సీ ఆర్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిమైనింగ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి అంత అవసరం ఏమి ఉండదు. కావాల్సినంత వరకు కూడా నేను అంత డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ మనకి ఎవరైతే ప్యూర్లీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ అట్లా రాస్తుంటారో వాటికి ఆర్టికల్స్ అనేవి కాస్త యూస్ఫుల్ అవుతాయి. అండ్ మోస్ట్లీ టు ది చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళకి హెల్ప్ అవుతాయి అనమాట. మనం బేసిక్గా ఎంతవరకు యూపీఎస్సీ స్టాండర్డ్స్ వరకు కావాలో మనం వాటిని నేర్చుకుంటాం, రైట్. ఎస్. అయితే ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఎక్కువ ట్యాక్స్ ఆస్పెక్ట్స్ అనేవి చూసుకున్నాం కదా, రైట్. అయితే అందులో దట్ ఈజ్ ది అలొకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్స్. మొత్తం అంతా ట్యాక్సెస్ గురించి చూస్తాం కదా. అయితే ట్యాక్సెస్ వేసే పవర్స్ ఏ సబ్జెక్ట్స్కి ఎవరికి ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకోవాలన్నమాట. ట్యాక్సింగ్ పవర్స్ ఎవరికి ఉన్నాయి అని. సో అందులో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇఫ్ యూ టేక్ ది యూనియన్ లిస్ట్, క్లియర్, ద యూనియన్ లిస్ట్. సో యూనియన్ లిస్ట్లో మనకి అట్లీస్ట్ 13 సబ్జెక్ట్స్లో ట్యాక్సింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. ఆ ట్యాక్సింగ్ పవర్స్ అనేవి కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుంది. దట్ ఈస్ వెరీ క్లియర్, రైట్. ఏ విధంగా లెజిస్లేటివ్ ఆస్పెక్ట్స్లో పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉంటుందో అలానే యూనియన్ లిస్ట్లో ఉన్న ట్యాక్సింగ్ పవర్స్ కూడా పార్లమెంట్కే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇఫ్ యూ టేక్ స్టేట్ లిస్ట్, 3 లిస్ట్ కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని చూస్తాం, కాంకరెంట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో కూడా దాదాపుగా 18 సబ్జెక్ట్స్ మీద ట్యాక్సింగ్ పవర్స్ ఉన్నాయి. ఆ ట్యాక్సింగ్ పవర్స్ అనేవి కేవలం ఎక్స్క్లూజివ్గా స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే చేసే కెపాసిటీస్ అనేవి ఉన్నాయి, ఓకేనా, రైట్. అయితే యూనియన్ లిస్ట్ క్లియర్,
స్టేట్ లిస్ట్ క్లియర్. నెక్స్ట్ దట్ ఈజ్ ది కాంకరెంట్ లిస్ట్. ఎస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్, కాస్త కన్ఫ్యూషన్గా ఉంటుంది చూడండి. అయితే కాంకరెంట్ లిస్ట్లో ఎక్కడా కూడా ఏ సబ్జెక్ట్ మీద కూడా ట్యాక్స్ వేసే పవర్స్ లాంటివి ఎక్కడా కూడా లేవు. సో అంటే దీంతో కాంకరెంట్ లిస్ట్లో ట్యాక్స్ ఎంట్రీస్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమీ లేకపోవడం వలన ట్యాక్సింగ్ పవర్స్ అనేవి సెంటర్కి కానీ స్టేట్కి కానీ లేదు. అయితే బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లో మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం జిఎస్టీ, ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది కాంకరెంట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. సో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం 2016 నుంచి జిఎస్టీ లెవీ చేసే పవర్ అనేది బోత్ సెంటర్కి స్టేట్కి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇన్ జనరల్గా కాంకరెంట్ లిస్ట్లో అసలు ఏ ట్యాక్సింగ్ సబ్జెక్ట్స్ అనేవి పెట్టలేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత మాత్రమే 2016లో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో కాంకరెంట్ లిస్ట్లో ఒక ట్యాక్సింగ్ పవర్ అనేది బోత్ ఇద్దరికి ఉండేటట్టు పెట్టడం జరిగిందనమాట. రైట్. ఎస్, అయితే ఇది మాత్రమే కాదు, మనం లిస్ట్లో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ తర్వాత వీ షల్ ఆల్సో సీ అబౌట్ ది రెసిడ్యూరీ లిస్ట్. అవునా, ది రెసిడ్యూరీ లిస్ట్ అండర్ ఆర్టికల్ 148 మనం చూస్తాం. అవునా. సో రెసిడ్యూరీ లిస్ట్ జనరల్గా లెజిస్లేటివ్ కెపాసిటీ ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కే ఉంటుంది కదా. ఎస్, అలానే ఫినాన్షియల్ రిలేషన్స్ కూడా, అంటే ఈ రెసిడ్యూరీ లిస్ట్లో ఉన్న ట్యాక్సింగ్ పవర్స్ కూడా కేవలం పార్లమెంట్కి మాత్రమే అధికారం ఉందన్నమాట. సరే, ఈ రెసిడ్యూరీ లిస్ట్లో ట్యాక్స్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్, అఫ్ కోర్స్ దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్ ట్యాక్స్. ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది రెసిడ్యూరీ లిస్ట్లో పెట్టడం జరిగింది. అలానే వెల్త్ ట్యాక్స్ కూడా రెసిడ్యూరీ లిస్ట్లో పెట్టడం జరిగింది. అలానే ఎక్స్పెండిచర్ ట్యాక్స్. సో ఈ తరహా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసే కెపాసిటీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందన్నమాట. అర్థమైంది కదమ్మా. అసలు ట్యాక్స్ని ఎవరు వేయగలరు, అలొకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్స్ అనేవి ఈ విధంగా డివైడ్ చేయడం మనం చూస్తామన్నమాట. రైట్. అండ్ ఇది మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ కూడా చాలా క్లియర్గా డిస్టింక్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. దేని విధంగా ఎవరు ట్యాక్సెస్ని లెవీ చేయగలరు, అంటే ఎవరు ట్యాక్సెస్ వేస్తారు అండ్ ఎవరు వాటిని కలెక్ట్ చేస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. రైట్. ఎస్, ఎవరు ట్యాక్సెస్ లెవీ చేస్తారు, ఎవరు కలెక్ట్ చేస్తారు. అయితే అండ్ మరొకటి, ద పవర్ టు అప్రోప్రియేట్. ఈ ఫ్రేజ్ అంతా చెప్తున్నాను, ఈ ఫ్రేజ్ అంతా కలిపి చూస్తే మీకు అర్థమవుతుంది, లేదంటే ఆ వర్డింగ్ అనేది ప్రాపర్గా అర్థం కాకపోయే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. రైట్. ఎస్, ఏంటది? ద పవర్ టు అప్రోప్రియేట్ అండ్ టు ప్రొసీడ్ ది ప్రొసీడ్స్ ఆఫ్ the proceeds of taxes. అంటే ఏంటి? పవర్ టు అప్రోప్రియేట్ అండ్ ది అలొకేషన్ ఆఫ్ ఆర్ ది ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ అని చూస్తాం. అంటే దీనికి ద పవర్ టు అప్రోప్రియేట్ అండ్ ది ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్, దీనికి ఎవరు ట్యాక్స్ కలెక్ట్ చేయగలరు. ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ నుంచి వచ్చే డబ్బులని మనం ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ అని అంటాం. అంటే ట్యాక్స్ లెవీ చేసినప్పుడు మనకు ట్యాక్సెస్ వస్తాయి కదా, ఆ ట్యాక్సెస్ ద్వారా వచ్చే డబ్బుల్ని ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ అని అంటాం. అప్రోప్రియేషన్ అంటే ఎవరు కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, దాన్ని అప్రోప్రియేషన్ అని అంటాం. డిస్ట్రిబ్యూషన్ని అప్రోప్రియేషన్ అని కూడా ఇక్కడ మనం అంటాం. సో ద పవర్ టు అప్రోప్రియేట్ ది ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సెస్ని కలెక్ట్ చేసి అసలు ఎవరు సర్దుతారు అనేది కూడా కాన్స్టిట్యూషన్ కొన్ని ఆస్పెక్ట్స్లో క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. రైట్. దాని గురించి ఇక్కడ చెప్తున్నాను. ద మీనింగ్ అది పవర్ టు అప్రోప్రియేట్ అంటే పవర్ టు డిస్ట్రిబ్యూట్ ది ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్సెస్, అంటే ద కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నదాన్ని ఇట్లా స్టాండర్డ్ వేలో రిప్రజెంట్ చేస్తారు. అండ్ మీరు కూడా దాన్ని అట్లానే గుర్తుంచుకోండి, యూజ్ చేయండి. డన్. రైట్. అయితే ఇది మాత్రమే కాదు, కాన్స్టిట్యూషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ని ప్లేస్ చేయడం జరిగిందనమాట. రైట్. సో ఏ విధంగా కొన్ని పవర్స్ కేవలం కొంతమందికే ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. రైట్. కాన్స్టిట్యూషన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. అది కూడా ఏంటి? ట్యాక్సింగ్ పవర్స్ ఆఫ్ స్టేట్స్కి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిందనమాట. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటో ఒక్కసారి చూడండి. స్టేట్ లెజిస్లేచర్ కావాలంటే ఎస్, ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, రైట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ లెవీ చేయొచ్చు అండ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ లెవీ చేయొచ్చు, ట్రేడ్ రిలేటెడ్ ట్యాక్సెస్ అనేవి కొన్ని లెవీ చేయొచ్చు. ఏ అమౌంట్ అయినా లెవీ చేయొచ్చు అంటే నో రిస్ట్రిక్షన్ అక్కడ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంది. ఏ వ్యక్తి కూడా
మంత్కి 2500 లోపల దాటి కట్టే కెపాసిటీ అనేది లేదు. అంటే ఏంటి అర్థం? స్టేట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది 2500 మాత్రమే మ్యాక్సిమం పెట్టగలది. 3000 అని ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఈ కొన్ని ట్రేడ్ రిలేటెడ్ ట్యాక్సెస్ అని ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అని లెవీ చేయలేదన్నమాట. 2500 వరకు మాత్రమే లిమిట్ అనమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, స్టేట్ లెజిస్లేచర్కి ఎటువంటి కెపాసిటీ కూడా ఉండదు. అంటే స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ప్రొహిబిటెడ్ టు లెవీ. దీనికి కొన్ని ఆస్పెక్ట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇండివిజువల్ ఆ స్టేట్కి సంబంధించిన వాడే, బట్ ఆ కంపెనీ యొక్క ప్రొడక్షన్ మాత్రం వేరే స్టేట్లో జరుగుతుందనుకోండి, అప్పుడు ఆ ప్రొడక్షన్ మీద ట్యాక్స్ వేసే కెపాసిటీ స్టేట్కి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ ఆంధ్రాకి సంబంధించిన వాడు, బట్ వాడు ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలకత్తాలో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాడికి ఎటువంటి ట్యాక్సెస్ అనేవి కూడా వేయలేదన్నమాట ఆ ప్రొడక్షన్కి సంబంధించింది. ఎందుకు? ఆ ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఎడిషన్ అనేది ఆంధ్రలో జరగట్లేదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ వేసే కెపాసిటీ ఆంధ్రాకు ఉండదు. అర్థమైందా? సో ప్రొడక్షన్ మీద ట్యాక్స్ అనేది వేయలేరు ఒకవేళ ఆ ప్రొడక్షన్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ది స్టేట్లో జరిగితే. అండ్ ఇది కూడా ఒకవేళ కేవలం ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్లో ఒక మీడియం ఆఫ్ ఛానల్ కింద ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కూడా వాటి మీద ట్యాక్సెస్ అనేవి వేయలేరు. క్లియర్? సో ఎటువంటి వాల్యూ ఎడిషన్ జరగకపోతే స్టేట్ వాటి మీద ట్యాక్సెస్ అనేది లెవీ చేయలేదు అని గుర్తుంచుకోండి. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, అయితే ఇన్ జనరల్గా చూడండి, స్టేట్ ఎలక్ట్రిసిటీ మీద ట్యాక్స్ అనేది వేయగలదన్నమాట. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ మనందరం కూడా చేస్తూ ఉంటాం కదా, వాటిలో ట్యాక్సెస్ అనేవి కూడా ఉంటాయి. ఎస్, స్టేట్కి ఆ పవర్ అనేది ఉంది. ఎలక్ట్రిసిటీ మీద ట్యాక్సెస్ అనేది స్టేట్ లెవీ చేయగలదు. బట్ కొన్ని కండిషన్స్లో ఈవెన్ ఎలక్ట్రిసిటీ యూసేజ్ మీద కూడా స్టేట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయలేదు. బట్ ఎవరికి చూడండి, ఒకవేళ ఆ ఎలక్ట్రిసిటీ యొక్క కన్జంప్షన్ అనేది ఎవరు చేస్తే, ఆ ఎలక్ట్రిసిటీ యొక్క కన్జంప్షన్ అనేది సెంటర్ చేసినా ఆర్ స్టేట్ ఒకవేళ సెంటర్కి ఎలక్ట్రిసిటీ అమ్మినా సరే, ఆ టూ కండిషన్స్లో వీటి మీద ట్యాక్సెస్ అనేది వేయలేదు. ఎస్, ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకుంటుంది, బట్ ఆ బిల్ లోపల ట్యాక్సెస్ అనేవి ఉండవన్నమాట. అంటే కాస్త తక్కువ ధరకే సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మడం కానీ చేస్తుందన్నమాట. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ కన్జ్యూమ్ చేసినా అమ్మినా సరే వాటి మీద ట్యాక్సెస్ ఉండవు, ఎలక్ట్రిసిటీ ట్యాక్సెస్ అనేవి ఉండవన్నమాట. అండ్ ఇది మాత్రమే కాదు, ఫర్ ది కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఎనీ రైల్వే. క్లియర్? సో రైల్వేస్ ఉంటాయి కదా, ఈ రైల్వేస్లో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ ఏవైతే ఉంటాయో ఆర్ వాటి యొక్క కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటి ఎక్కడా కూడా ట్యాక్సెస్ అనేది వేసే కెపాసిటీ స్టేట్కి లేదు. ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు, ఎలక్ట్రిసిటీ బిల్ కావాలంటే కలెక్ట్ చేయొచ్చు. ఇది కూడా కాన్స్టిట్యూషన్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉందన్నమాట. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఒక్కసారి చూడండి, బట్ ఇట్లా ఒక కండిషన్ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి కన్జంప్షన్కి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి అమ్మినా సరే వాటికి ట్యాక్సెస్ అనేవి వేయలేవని చెప్పాం కదా. బట్ ఇఫ్ యూ టేక్ రివర్ వ్యాలీస్, వాటర్ స్టోర్ చేసిన ఆర్ ఎలక్ట్రిసిటీ దాని నుంచి ప్రొడ్యూస్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్, సో దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక అండ్ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అనుకోండి. సో కావేరీ రివర్ అనేది కర్ణాటక నుంచి తమిళనాడు ఇట్లా వెళ్తుంది. ఇట్లా వెళ్తున్నప్పుడు లెట్స్ టేక్ తమిళనాడు వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఒక బ్యారేజ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దీని మీద ట్యాక్సెస్ అనేది లెవీ చేసి, అంటే ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఎవరు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, ఈ ఎలక్ట్రిసిటీ అంటే ఈ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. XYZ అనే కార్పొరేషన్ పార్లమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్లో ఆర్టికల్ 262 ప్రకారం మనం ఏమని చూసాం, ఇంటర్ స్టేట్ రివర్ వ్యాలీస్ ఏవైతే ఉంటాయో, ఆర్టికల్ 262, అవునా, ఇంటర్ స్టేట్ రివర్ వ్యాలీస్ ఏవైతే ఉంటాయో వాటి అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలో పార్లమెంట్కి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏమైనా క్లాషెస్ వస్తే వాటిని సాల్వ్ చేయడానికి పార్లమెంట్ ఒక బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుందని చెప్పాం, అవునా. అట్లా పార్లమెంట్ ఒక బాడీని తీసుకొని వచ్చింది, XYZ కార్పొరేషన్. దాని పని ఏంటి, ఇక్కడ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎలక్ట్రిసిటీ కర్ణాటకకు అమ్ముతుందో, తమిళనాడుకు అమ్ముతుందో, గవర్నమెంట్కి అమ్ముతుందో, ఎట్లాగో ఒకలాగా అమ్మింది అనుకోండి, వాటి మీద ట్యాక్సెస్ అనేది బోత్ కర్ణాటక అండ్ తమిళనాడు ఇద్దరూ కావాలి అంటే ఈ ఎలక్ట్రిసిటీ మీద ట్యాక్స్ అనేది లెవీ చెయ్యగలరు. ఓకేనా? అర్థమవుతుందా?
ఇప్పుడు ఇంటర్ స్టేట్ రివర్ వ్యాలీస్ ఉంటే అందులో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసినా వాటర్ని స్టోర్ చేసినా సరే ఆ వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది ఒక సెపరేట్ బాడీ చేస్తుంది అనుకోండి. ఆ బాడీ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తే వాటి మీద ట్యాక్స్ లెవియింగ్ అథారిటీ అనేది ఆ రెస్పెక్టివ్ స్టేట్స్కి ఉంటుంది అని గుర్తుంచుకోండి. బట్ ఈ పవర్ అనేది స్టేట్ ఎప్పుడు తెచ్చుకోగలది? ఆఫ్టర్ టేకింగ్ పర్మిషన్ ఫ్రమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎస్, నువ్వు ఆ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కంపెనీ మీద ట్యాక్స్ ఇంపోజ్ అనేది చెయ్యు, పర్వాలేదు. బట్ అట్లా చేసి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ జరగాలి అంటే ప్రెసిడెంట్స్ యొక్క కన్సిడరేషన్ అనేది తీసుకోవాలి, అంటే ప్రెసిడెంట్ యొక్క సంతకం అనేది తీసుకోవాలి. ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే స్టేట్ ఈ రెస్పెక్టివ్ కార్పొరేషన్ మీద ఎలక్ట్రిసిటీ అమ్ముతున్నందుకు, ప్రొడ్యూస్ చేస్తున్నందుకు ట్యాక్సెస్ అనేది లెవీ చేయగలదన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనము చాలా క్లియర్గా అలోకేషన్ ఆఫ్ ట్యాక్సింగ్ పవర్స్ అని చూస్తాం. ఎవరికి ఎంత ఉంది, ఎవరు వేయగలరు, డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఇట్లా ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అవునా? అయితే ఇట్లా కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అనేవి షేర్ చేసుకోవడం జరుగుతుంది. అవునా? సో ఇప్పుడు వీ షల్ లుక్ అబౌట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి చూస్తాం. రైట్? సో ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ దట్ ఈజ్ ది 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 2000 అండ్ ది 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. ట్యాక్స్ ఆస్పెక్ట్స్లో ఈ రెండు కూడా మైల్ స్టోన్స్ అని చెప్తారు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఈ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000లో చూసినప్పుడు అప్పుడున్న 10th ఫినాన్స్ కమిషన్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఆ రికమెండేషన్స్ ప్రకారం అంటే ఏదైతే టోటల్ ఇన్కమ్ అనేది సెంట్రల్ ట్యాక్సెస్ నుంచి, డ్యూటీస్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సంపాదించుకుంటుందో దాంట్లో 29% అనేది స్టేట్స్కి ఇచ్చేయాలి అని చెప్పి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ చేసిందనమాట. అయితే ఆ ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి ఎస్ వాళ్ళకి ఇస్తాంలేండి అని చెప్పి తీసుకొని రావడం జరిగిందనమాట. అప్పటి నుంచి 29% అనేది అది దాదాపు ఇప్పుడు 52 నుంచి మళ్ళీ 41% మనకి రావడం జరిగింది. రైట్? ఎస్. అయితే దీన్ని మనం ది ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అని అంటాం. ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అంటే ఏంటి? 10th ఫినాన్స్ కమిషన్లో ఏదైతే 29% రికమెండేషన్ చేయడం జరిగిందో దాన్ని పార్లమెంట్ యాక్సెప్ట్ చేసి ఒక చట్టం అనేది తీసుకొని వచ్చి, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఒక చట్టం అనేది తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ పెంచుతూ ఇప్పటికీ ఉన్నారనమాట. రైట్? ఎస్. అది 80th 2000లో జరిగింది. మరి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2016 ప్రకారం ఎస్ ఇట్ ఈస్ అబౌట్ ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్. జిఎస్టీ వచ్చిన తర్వాత చాలా వరకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ లెవీ చేసేవన్నిటిని కూడా క్లోజ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషన్స్ కానీ, అండ్ సర్వీస్ ట్యాక్స్ కానీ, ఎడిషనల్ కస్టమ్స్ డ్యూటీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా ట్యాక్సెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేయడం జరిగిందనమాట. వాటన్నిటినీ క్లోజ్ చేసి వాటి ప్లేస్లో జిఎస్టీ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. రైట్? సో ఈ 2 అమెండ్మెంట్స్ అనేవి సెంటర్ అండ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్లో చాలా మార్పులు అనేవి తీసుకొని రావడం జరిగింది. ఒకటి 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2000 అండ్ మరొకటి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016. రైట్? ఎస్. అండ్ తర్వాత చూడమ్మా, ఇప్పుడు ఏవైతే నేను డిస్కస్ చేస్తానో అవి మీరు బేసిక్గా గుర్తుంచుకుంటే చాలు, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది అంత ఎక్కువ కాదనమాట. దట్ ఈజ్ ఆర్టికల్ 268 ప్రకారం ట్యాక్సెస్ సెంటర్ లెవీ చేస్తుంది, బట్ కలెక్షన్ అండ్ అప్రోప్రియేషన్ అనేది స్టేట్స్ చేస్తాయి. అంటే స్టేట్స్ కలెక్ట్ చేస్తాయి, అప్రోప్రియేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టేట్స్ చేస్తాయి. దట్ ఈజ్ ఆర్టికల్ 268. అండ్ అలానే ఆర్టికల్ 269 చూసుకున్నట్లయితే ట్యాక్సెస్ సెంటర్ లెవీ చేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, బట్ అసైనింగ్ మాత్రం స్టేట్స్కి ఇస్తారనమాట. రైట్? సో కలెక్షన్ చేసి వీటన్నిటిని చేసిన అసైనింగ్ మాత్రం స్టేట్స్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైట్? ఎస్. అండ్ అలానే ఆర్టికల్ 269A అనేది తీసుకున్నట్లయితే లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ అని చూస్తాం. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్లో జిఎస్టీ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ వాటి గురించి ఆర్టికల్ 269A అనేది మనం చూస్తాం. అండ్ అలానే ఆర్టికల్ 270 అనేది
ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ బై సెంటర్ అని చూస్తాము. బట్ సెంటర్కి స్టేట్స్కి మధ్యలో డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుందన్నమాట. అది 270. అండ్ అట్లానే ఆర్టికల్ 271 చూస్తే సర్చార్జెస్, క్లియర్, సర్చార్జెస్ కొన్ని ట్యాక్సెస్ మీద, డ్యూటీస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ సర్చార్జ్ అనేది వేస్తుంది. బట్ ఈ సర్చార్జ్ అనేది గుర్తుంచుకోండి, ఈ సర్చార్జ్ అనేది జిఎస్టీ మీద ఇంపోజ్ చేయడానికి లేదు అని చూస్తాం. రైట్, ఎస్, జిఎస్టీ మీద సర్చార్జ్ వేయడానికి లేదు, మిగిలిన ఛార్జెస్ మీద సర్చార్జ్ అనేది వేయచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ఈ సర్చార్జ్ మెయిన్ 271 దేని గురించి? సర్చార్జ్. ఈ సర్చార్జ్ అనేది కేవలం అంటే ఎక్స్క్లూజివ్గా సెంటర్ చేతుల్లోకి వెళ్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సర్చార్జ్ని అసలు స్టేట్స్కి ఏ విధంగా కూడా ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. అంటే సర్చార్జెస్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్న అవసరం లేదు, కేవలం ఎక్స్క్లూజివ్గా సర్చార్జ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. రైట్, ఇది మీరు గుర్తుంచుకోండి. ఇది ఆల్రెడీ చదివినా సరే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కండిషన్ ఇది. ఆర్టికల్ 271 ప్రకారం సర్చార్జెస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సర్చార్జెస్లో చాలా క్లియర్గా సర్చార్జెస్ అనేవి సెంట్రల్కే వెళ్తాయి, స్టేట్స్కి ఏ విధమైన అప్రోప్రియేషన్ కెపాసిటీ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏ విధంగా కూడా జరగదు అని గుర్తుంచుకోండి. రైట్, ఎస్. అండ్ అలానే కొన్ని అదర్ పవర్స్ని కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. లైక్ ఏ విధంగా ట్యాక్సెస్ లెవీడ్ అండ్ కలెక్టెడ్ అండ్ రీటైన్డ్ బై ది స్టేట్స్. స్టేట్ ఎక్స్క్లూజివ్లో కొన్ని ట్యాక్సెస్ వేస్తుంది, కలెక్ట్ చేస్తుంది, స్టేటే ఉంచుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రెవెన్యూస్ కానీ, అగ్రికల్చర్ ఇన్కమ్ మీద ట్యాక్సెస్ వచ్చినా సరే, ఎస్టేట్ డ్యూటీస్ అయినా సరే, కన్జంప్షన్ ఆఫ్ సేల్ ఆర్ ఎలక్ట్రిసిటీ గురించి కానీ, క్లియర్, మోటార్ స్పిరిట్ కానీ, హై స్పీడ్ డీజిల్ కానీ, ఇట్లాంటి వాటికి టోల్స్ కలెక్ట్ చేసినా సరే, ఇట్లాంటి వాటికి ఏదైనా సరే స్టేట్ గవర్నమెంటే కలెక్ట్ చేస్తుంది, లెవీ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదనమాట. రైట్, సో ఈ విధంగా మనం ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నారో ఈ క్లాస్లో చూడడం జరిగింది. రైట్, ఎస్. అట్లానే ఈవెన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా సెంటర్ అండ్ స్టేట్ డివిజన్స్ అనేవి కూడా మనం చూస్తాం. లైక్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఏంటి? లైక్ టెలిగ్రాఫ్స్తో, రైల్వేస్తో ప్రాఫిట్స్ వచ్చిన, బ్యాంకింగ్ చేస్తున్నందుకు కాయిన్స్ ప్రింట్ చేస్తాయి, అవునా? 100 రూపీస్ నోట్ ఉంటుంది, బట్ అది తయారు చేయడానికి 100 రూపీస్ అవ్వదు. లెట్స్ టేక్ ఒక 10 రూపీస్ ఖర్చు అయింది అనుకోండి, 90 రూపీస్ మిగులుతుంది, అవునా? అది ఏంటి? నాన్ ట్యాక్స్ రెవెన్యూ కింద మనం చూస్తామన్నమాట. రైట్, సో ఇట్లానే స్టేట్స్కి కూడా కొన్ని నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి రావడం జరుగుతుంది, లైక్ ఫిషరీస్ కానీ అండ్ ఫారెస్ట్ కానీ. రైట్, ఇట్లాగా చాలా వరకు సెంటర్కి స్టేట్స్కి ఉండిపోతాయన్నమాట కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్చీట్స్ అని చూస్తాము, ల్యాప్సెస్ అని చూస్తాము. ఎస్చీట్ అండ్ ల్యాప్సెస్ అంటే, సో లెట్స్ టేక్ ఒక హౌస్ ఉంది, ఆ హౌస్ అసలు ఎవరిదో ఎవరికి తెలీదు, వాటి యొక్క వారసులు ఎవరు కూడా వచ్చి హౌస్ని క్లెయిమ్ చేయలేదు. అయితే ఇట్లాంటివన్నీ కూడా సెంటర్కో స్టేట్కో పరిధి బట్టి వెళ్ళిపోతాయి అన్నమాట. రైట్, సో సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, స్టేట్ చేతుల్లో ఉంటే స్టేట్ చేతులకు వెళ్ళిపోతాయి. సో ఇవి కూడా వన్ ఆఫ్ ది మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కింద మనం చూస్తాం. ఓకేనా? రైట్, వీటిని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకు ఫినాన్షియల్ రిలేషన్స్ అన్నీ కూడా చూసాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఫినాన్షియల్ రిలేషన్స్ కంటిన్యూషన్ అనేది మనం చూస్తామన్నమాట. అంతకుముందు ఒక్కసారి చూడడం, ఇక్కడ మనకి ఫీజ్ హైక్ అలర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దట్ 1 నవంబర్ నుంచి మనకి యూపీఎస్సీ జనరల్ స్టడీస్, బిగ్ 5, ఇన్ఫినిటీ కోర్సెస్ మీద, ఆప్షనల్ కోర్సెస్ మీద కూడా ఫీజు అనేది పెరుగుతుందన్నమాట. 30,000 ఫీజు అనేది జిఎస్ది 35,000కి, బిగ్ 5 కోర్సెస్ అనేవి 50,000 నుంచి 60,000కి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రతిదీ కూడా కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీస్తో సహా కోర్స్ అనేది 70,000కి, ఆప్షనల్ 25,000 నుంచి 30,000కి ఫీజు అనేది హైక్ అవుతుంది. సో జాయిన్ అవ్వాలనుకుంటే 31st అక్టోబర్ ఈజ్ ది లాస్ట్ డేట్. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు ఏ కోర్సెస్ జాయిన్ అవ్వాలనుకున్నా, ప్రతి కోర్స్ మీద కూడా ఫీజు హైక్ అనేది జరుగుతుంది. మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ అనేది మీరు బుక్ చేసుకొని పేమెంట్ అనేది చేయగలరు. రైట్, ఎస్, థ్యాంక్ యూ.